హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి మోమోస్ అండి. స్వీట్ రెసిపీ చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. కానీ అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో అరకప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. అలాగే మరొక అరకప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఒక కప్పు మైదా లేదా గోధుమ పిండినైనా ఒక కప్పు తీసుకోవచ్చు. నేను గోధుమ పిండి సగం మైదా పిండి సగం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని వేసి ఇది మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా గట్టిగా రఫ్ చేస్తున్నట్లుగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిపాక ఇలా ఉండలాగా రావాలన్నమాట. ఇలా రాకపోతే మరొక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని కలుపుకోండి. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండిలాగా అలా ముద్దలా కలుపుకోవాలన్నమాట. చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది మనకి. ఇలా బాగా కలిపేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు ఇలా పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్నాక చూస్తున్నారు కదా, ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. కావాలంటే దీని మీద మీరు కొద్దిగా ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని ఇప్పుడు ఇందులో ముక్కలుగా కట్ చేసుకున్న బాదం జీడిపప్పుల్ని వేసుకుంటున్నాను. వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక ఇందులో కొన్ని కిస్మిస్ని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. వీటిని కూడా బాగా వేగనిచ్చేసి దీన్ని తీసి బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో మరి కొద్దిగా నెయ్యిని వేసి 1 కప్పు వరకు నేను పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నానండి. మీరు కావాలంటే వెండి కొబ్బరి తురుము కూడా తీసుకోవచ్చు. దీన్ని లైట్గా ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదనమాట. లైట్గా పచ్చివాసన పోతే సరిపోతుంది కొబ్బరికి. ఇలా ఫ్రై చేసుకున్నాక దీన్ని తీసేసి మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో కొబ్బరి తురుము అదేం లేకుండా క్లీన్గా తీసుకోండి, టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో కానీ. ఇప్పుడు మరొక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని అది కరిగాక 1 కప్పు బెల్లంని ఇలా దంచి తీసుకున్నాను. ఇలా చిన్నగా దంచుకోవడం వల్ల త్వరగా పాకం అనేది మనకు వస్తుంది. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా గరిటెతోటి మొత్తం అంతా కూడా ఒకసారి నెయ్యి పట్టేట్టు కలిపి ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా చేసుకుని 1 నిమిషం పాటు అలా వదిలేస్తే బెల్లం కరగడం స్టార్ట్ అవుతుంది అనమాట. బెల్లం కరగడం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు గరిటెతోటి కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. వీడియో కొంచెం లెంతీగా ఉంది ఫ్రెండ్స్, అయినా పర్వాలేదు, స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి టేస్ట్ని మీరు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా ఇలా కరిగిపోయింది కదా, బెల్లం కరిగితే చాలండి, పాకం ఏం అవసరం లేదు. ఇలా బెల్లం అంతా కరగంగానే మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుము ఉంది కదా, దీన్ని వేసేసి బాగా కలిపేసుకుందాము. కొబ్బరి తురుము బెల్లంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి. మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసేయచ్చు. ఈ మిశ్రమం మొత్తం అంతా కూడా ముద్దలాగా ఫామ్ అయ్యేలాగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. ముద్దలాగా ఫామ్ అయితే మనకు సరిపోతుంది స్టఫింగ్ చేసుకోవడానికి. ఇలా చూసారు కదా, ఇలా ముద్దగా వచ్చేస్తుంది అనమాట బెల్లం అంతా కూడా కొబ్బరికి పట్టేసి. ఇప్పుడు దీనిలో మనం వేయించి పెట్టుకున్న బాదం జీడిపప్పు కిస్మిస్ని వేసి అలాగే మంచి ఫ్లేవర్ కోసం 1/4 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవచ్చు. మీ దగ్గర లేకపోతే 2 యాలకులు దంచి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిపోనిద్దాము. ఈలోగా మనం చపాతీని ప్రిపేర్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, మనం తీసుకున్న పిండి అరగంట అయినా పట్టిందండి. దీన్ని మరలా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న పూరీలు చేసుకుంటాం కదా, అంతకన్నా చిన్న బాల్స్ తీసుకుని ఇలా బాల్స్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పెట్టి తీసుకుని దానిపైన కొద్దిగా పొడి పిండిని జల్లుకుని దీన్ని పలుచగా రౌండ్ షేప్లో వచ్చేటట్టు ఒత్తుకుందాము. ఈ రెసిపీ మాత్రం చాలా బాగుంటుందండి, చాలా సింపుల్గా. ఇంట్లో వాళ్ళు స్వీట్ ఏదైనా చేయాలనుకుంటే ఇలా చపాతీ పిండితోటి కొబ్బరితోటి హెల్తీగా ఇలా స్వీట్ని ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలా పూరీ కన్నా కొంచెం చిన్న సైజులో చేసుకుంటే సరిపోతుంది. మరీ పెద్దగా చేసినా కూడా బాగోవు అనమాట. ఇలా కొంచెం పలుచగానే చేసుకోండి, క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు దీంట్లో మనం స్టఫింగ్ని పెట్టుకుందాము. బెల్లం పాకం రాకుండానే వేసాం కదండి కొబ్బరి, అందుకే ఇలా గట్టిగా వస్తుందన్నమాట. ఏం పర్వాలేదు, స్పూన్ తోటి స్మాష్ చేసుకొని దీంట్లో మీరు చేసుకున్న చపాతీ సైజుని బట్టి స్టఫింగ్ని పెట్టుకోండి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ వరకు పెట్టుకున్నాను.
ఈ బెల్లం అనేది మనం ఫ్రై చేస్తాం కదా, అప్పుడు పాకం వచ్చేస్తుంది అనమాట. అప్పుడు సాఫ్ట్గా అయిపోతుంది ఇదంతా. అందుకే పాకం లేకుండా అలా చేసుకుంటున్నాము. ఇలా చూస్తున్నారు కదా, ఇలా కుచ్చులు పెట్టుకుంటూ వెళ్ళినట్టు పెట్టుకోవాలన్నమాట. ఇలా రౌండ్గా మొత్తం అంతా కూడా కుచ్చులు పెట్టుకుంటూ వెళ్ళినట్టు వెళ్తే సరిపోతుంది. మనకి మోమోస్ అనేవి రెడీ అయిపోతాయి. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా నా ఛానల్ని సజెస్ట్ చేయండి. ఇలా మొత్తం అంతా రౌండ్గా తిప్పుకొని వచ్చాక ఇప్పుడు ఈ లాస్ట్లో ఉంటుంది కదా, దాన్ని ఒక కార్నర్ని ఇలా వేళ్ళతోటి ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇలా హోల్స్ ఏమి లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయిల్ వెళ్ళిపోతుంది అనమాట లోపలికి. చూసారు కదా, ఇప్పుడు మోమో మనకి రెడీ అయిపోయింది. ఇలాగే మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. మీకు చేతిలో పెట్టుకోవడం కష్టంగా ఉంటే ఇలా కింద పెట్టుకునైనా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా తిప్పుకుంటూ వచ్చేసి కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట. మోమోస్ అనేవి మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. ఈ కార్నర్ని గ్యాప్స్ లేకుండా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే అవి ఎత్తుకుపోతాయి కదా, సరిపోతుంది మనకి. ఇలా మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక దాంట్లో వేసేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని మోమోస్ని వేసేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇవి వేసిన వెంటనే గరిటెతో కలుపుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే హోల్స్ పడిపోతాయి. ఇలా మొత్తం అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాం. 1 నిమిషం పాటు అలా వేగాక వీటిని లైట్గా గరిటెతోటి పక్కకి కలుపుకుందాము. ఇలా లైట్గా కదిలిస్తే మొత్తం అంతా కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా మొత్తం అంతా కూడా ఫ్రై అవుతున్నాయి కదా, స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీల్ చేసుకుంటాయి, హైలో పెట్టిన మాడిపోతాయి కదా. అందుకే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కరెక్ట్గా వేగుతాయి అన్నమాట. కాస్త టైం పడుతుంది వేగడానికి. ఇవి వన్ సైడ్ లైట్గా ఫ్రై అయ్యాక రెండో వైపుకి ఇలా మొత్తం అన్నీ కూడా టర్న్ చేసుకొని వేయించుకుందాము. ఇలా 2 నిమిషాలకు ఒకసారి రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇలా మొత్తం అంతా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదండి. ఇప్పుడు వీటిని తీసి టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసేసుకుందాము. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో ఈ రెసిపీ, మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. ఇలాగే మొత్తం అన్నీ కూడా తీసేసి మిగిలినవి కూడా ఫ్రై చేసుకుందాము. ఇలా చూసారు కదా, మోమోస్ రెడీ అయిపోయాయండి. చాలా సింపుల్గా ఉంది కదా ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా క్రిస్పీగా ఉన్నాయి, బయట నుంచి క్రిస్పీగా, అలాగే లోపల నుంచి జ్యూసీగా మనకి స్టఫింగ్ అనేది తయారైపోతుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఈ రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక రెసిపీతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై.